ఏంటి పవన్ కళ్యాణ్లో ఇంత మార్పు? 2వ తేదీన తెలంగాణలో మనం అదేదో సినిమా చూసామండి, చంద్రముఖి సినిమా. దాంట్లో గంగ చంద్రముఖిలా మారుతుంది. ఈయన 2వ తారీఖున తెలంగాణలో చంద్రముఖిలా ఉండి 3వ తారీఖు ఏపీకి రాగానే గంగలా మారిపోయారు. ఎందుకు అంత రూపాంతరం ఏంటి? చంద్రముఖి గంగలా మారడం ఏంటి? గంగ చంద్రముఖిలా మారింది చూసాము. సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. అంటే మనకు అలవాటు అయిపోయింది ఆయన మాటలు. మనం అంటే పెద్దగా పట్టించుకోం గానీ తెలంగాణ కాడికి పోయి ఇది మీ జాగిర అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్? ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు వాళ్ళు పాప అక్కడున్న తెలంగాణ ఇక్కడంటే మనం అమాయకులు ఏం అనం కాబట్టి అన్న ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఎగిరేయొచ్చు, అరిసేయొచ్చు, తల ఎగరేయొచ్చు, చెప్పులు చూపించొచ్చు అనుకుంటారు. మరి ఆడ చెప్పులు ఒక మహిళ చెప్పు చూపించిందనంటే తెలంగాణ జోలికెళ్తే వాళ్ళు ఊరుకోరు. అందుకనే ఇప్పుడు శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నారు. నాకు తెలియక అడుగుతాను, సరే మీ మీ మీటింగ్ ఆపింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నా ఫ్రెండ్ అంటివి, కేటీఆర్ నా ఫ్రెండ్ అంటివి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటివి, మరి ఎవరితో గొడవడానికి వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డితో గొడవడానికి వెళ్ళావా? ఎక్సలెంట్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా మీటింగ్ పెట్టడానికి వెళ్ళావా? ఏం మనిషి సార్, అసలు ఏం మాట్లాడతాడో అర్థం. అక్కడ ఇద్దరేనండి టార్గెట్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఫ్రెండే, కేటీఆర్ గారు ఫ్రెండే, బీజేపీ మన ఒరిజినల్ ఫ్రెండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండే. కాదు సార్, రంగా గారికి టీ ఇచ్చేది ఈయనే, గద్దర్ గారికి బండి కొని ఇచ్చేది ఈయనే. గద్దర్ గారు అప్పట్లోనే 2006 లోనే ఆయనకి కారు ఉందండి, ఈయనకి బండి కొని ఇచ్చేది ఏంటి? ఒకవేళ పెద్ద ఆయనకి కొనిచ్చినా కూడా నువ్వు చెప్పాలా? ఇప్పుడు వచ్చి ఆ గద్దర్ గారి వారసురాలే చెంప చెల్లుమనేలాగా ఎన్ని మాటలు మాట్లాడింది సార్. మన పరువు ఈడ, మన డిప్యూటీ సీఎం పరువు తీసుకుపోయి తెలంగాణలో పోగొడుతుంటే మనకెంత బాధగా ఉంటది? అసలు నీకు ఇచ్చిన పదవి ఏంది? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు గొడవాడుతున్నావు? ఎవరి కోసం పోరాడడానికి? నిజంగా మీరు అన్నట్టుగా ప్రశ్నించే పార్టీ అయితే గద్దర్ గారు ఈయన దగ్గరికి పోయి కారు అడుగుంటే, ఈయన కారు తీసిచ్చుంటే అది ఎవరికి తెలియదు కానీ ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గద్దర్ గారిని అడగాల్సింది, మీ శరీరంలో బుల్లెట్కు కారకులు ఎవరు అని. మీ శరీరంలో ఒక బుల్లెట్ ఉండిపోయింది కదా, ఈ కాల్పులు జరిపిన దుర్మార్గులు ఎవరు ఒకసారి చెప్పండి గద్దర్ అన్న అని అడిగితే ఆయన చెప్పేవాళ్ళు. గద్దర్ తో పాటు ట్రావెల్ చేసినటువంటి పాషం యాదగిరి గారు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, అసలు ఈ చెగోవీరా ఎందుకు వచ్చిందో స్టోరీ కూడా చెప్పాడు ఆయన. ఈయనకి ఏదో ఏమంటారు, ఆయన పేరు పరిటాల రవికి ఏవో డిస్టర్బెన్సెస్ ఉంటే గద్దర్ గారిని పట్టుకొని గద్దర్ గారిని కూల్ చేసుకోవడానికి చెగువీర టీషర్ట్లు, చెగువీర మొత్తం అంతా రూమ్ లో అంతా నింపేసుకొని ఏమంటారు రాయబారిగా గద్దర్ గారిని పంపించారట. కాదు, నాకున్న డౌట్ అడుగుతాను నేను, వెంకటరెడ్డి గారితో కూడా ఈ పాయింట్ మాట్లాడతాను. అసలు ఆయనకి గుండు కొట్టారు అన్న విషయాన్ని టీడీపీ అనేది ఆయన ట్రోల్ చేయడానికి ఉపయోగించుకున్నటువంటి ఆయుధం అని అంటారు. మరి ఇది నిజంగానే జరిగింది అయితే? టీడీపీనే కదా ఆయన గుండు కొట్టారని ప్రచారం చేసింది గతంలో. అవును అవును, లోకేష్ బాబు గారే ఒక మీటింగ్ లో అన్నారు. లోకేష్ బాబు గారు అన్నారు ఆ మాట, గుండు కొట్టించుకున్నారన్న మాట. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాని మన కార్యకర్తలు గాని ఎవ్వరు ఆ మాట అనలేదు. ఇవాళ గద్దర్ గారితో తిరిగినటువంటి, ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి చెప్పారు. అదే టీడీపీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఒకవేళ ఉపయోగించుకో ఉండొచ్చు. అది వాస్తవం అయిందా ఇప్పుడు పాశం యాదగిరి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే? మరి వాస్తవమే కదా సార్. 6 బుల్లెట్లు దిగాయినైనా ఇప్పుడు ఎవరు పంచన చేరున్నావు నువ్వు? ఎవరు ఏ పార్టీలో ఉన్నావో, ఏ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన దిగించాడు 6 బుల్లెట్లు అని చెప్పేసి ఆయన చెప్పారు చాలా క్లియర్ గా. నేను చెప్పే మాట కాదు సార్ ఇది, ఆయన చెప్పారు. ఆయనతో ట్రావెల్ అయినటువంటి వ్యక్తి చెప్పారు. ఆయన ఎప్పుడో 2000 అనుకుంటుంటారు. పార్టీ నాయకులు అనుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకోరు. ఆయన ఇప్పుడు సార్ ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన పరిస్థితి ఏంది? కొన్ని రోజులు ఇప్పుడు చూసారా, లాస్ట్ 6 months గందరగోళం సృష్టించి ముక్కు సర్జరీ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా గందరగోళం సృష్టించి ఇప్పుడు నాకు వెన్నుపూస నొప్పి దానికి సర్జరీ అని వెళ్ళకపోతే అప్పుడు అడగండి మీరు నన్ను. ఇంకా రాడు, మళ్ళీ ఇంకొక 6 నెలల దాకా రాడు. మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ ఇయర్ మన జగన్ అన్న పాదయాత్రకి మళ్ళీ వస్తాడు అనమాట. అప్పుడు ఇంకొక స్టోరీ పట్టుకొని ఇంకా మళ్ళీ రెచ్చగొట్టడానికి వస్తారు. కేబినెట్ భేటీ ఉన్నప్పుడే వెన్నుపూస నొప్పి వస్తుందా? కేబినెట్ మీటింగ్ వల్ల కాదు ఈ వెన్నుపూస. ఇప్పుడు జరుగుతున్న ఈ గందరగోళం, బీజేపీ వాళ్ళు ఆడ అక్షింతలేసి తెలంగాణలో నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్ళెట్టావు,
అక్కడ ఉన్నటువంటి మన పరిస్థితులన్నీ చెడిపోతున్నాయి కదా, Right. ఇక్కడ నువ్వు కలిసి ఉన్నావు కదా, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అని అక్కడ నుంచి అక్షింతలు పెడితే ఇప్పుడు ఆడుతున్నటువంటి నాటకాలు అన్నమాట ఇవన్నీ. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ డిఎస్సి సమస్య ఇంత సమస్య మాట్లాడా మాట్లాడు, రైతుల సమస్య మాట్లాడా మాట్లాడు, అమరావతి రైతుల కోసం మాట్లాడా మాట్లాడు. కానీ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి ఒక్క మాట అయితే చెప్తున్నా, ఏంటి సార్ మూడు పార్టీలు ఏకమైపోయి 164 ఎమ్మెల్యేలున్నా 21 మంత్రులున్నా కేంద్రంతో మాకు పొత్తు అని చెప్పుకున్నటువంటి మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా జనాలకి ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. డిఎస్సి ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రేపొద్దున నీకు తెలంగాణలో కూడా అవమానం జరిగితే కూడా ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఇది ఆయన మంచితనాన్ని, ఆ మంచితనాన్ని అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మాత్రం నేను కోరుకుంటున్నాను సార్. రైట్. పదే పదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఆయన మాట్లాడే విధానం చూస్తే రౌడీ భాష ఆయనే మాట్లాడతారు. రౌడీ భాష, లేకపోతే రౌడీలు, గోండాలు, మొత్తం ఇది వైఎస్ఆర్సీపీ అని అంటారు. తెలంగాణలో మీ అయ్య జాగీరా అని మాట్లాడిన వ్యక్తి ఎవరు? తెలంగాణ ప్రజలనో, లేకపోతే తెలంగాణ నాయకులనో, తెలంగాణ రాజకీయ పార్టీలనో, తెలంగాణ వాదులనో, తన అడ్డుకున్న వాళ్ళనో మాట్లాడింది ఆయనే కదా. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి సార్. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా దీన్ని అప్లికబుల్ చేద్దాం, ఏ రకంగా ఉంటుందనేది మాట్లాడదాం. ఒకసారి మీ అయ్య జాగీరా అంటూ పవన్ మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేయండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. ఒక కీలకమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది, అక్కడ నేను చెప్తాను, అప్పుడు ఆపండి. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? ఎస్ మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? మరి ఏపీలో ఏం ప్రచారం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒక్కొక్కటి తోలు తీస్తా, తాట తీస్తా, గుడ్డలు ఓడదీస్తా, వాడికి సంఖ్యలు లేచి రోడ్డు పైన ఈడ్చుకుపోతా బెదిరించడం అనేది ఎవరు చేస్తున్నారు? మరి తెలంగాణలో మిమ్మల్ని బెదిరిస్తే ఇదేమన్నా మీ అయ్య జాగీరా అని తెలంగాణ ప్రజలను అడిగారు మీరు. మరి ఏపీలో మీరు ఆ విధంగా అడుగుతుంటే ఏపీ ఎవరి జాగీర్ అవుతుంది? మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? సరే, తెలంగాణ యాస భాష ఉపయోగించి క్వశ్చన్ చేసి ఉండొచ్చు. సరే, అక్కడ వరకు తెలంగాణ వాదులు, ఇక్కడ తెలంగాణ ప్రేమికులు, లేకపోతే రాజకీయ నాయకులు దానికి ఆన్సర్ చేశారు.